మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆడియో కాల్ కలకలం రేపుతోంది. జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు బేరం పెట్టినట్టుగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకున్నారు. మంచిర్యాల డీసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు ఏఐసీసీ నాయకులతో బేరం కుదిరిందని, తమ నాయకుడికే పదవి వస్తుందన్నారు. అంతేకాదు, డబ్బులు పంపిణీ చేయకపోతే బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గెలిచేవారు కాదని, అందులో ఎమ్మెల్యే పిఏకు కూడా వాటా వెళ్లిందని ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అందరు పెట్టుకున్నారు, అవునా కదా? మళ్ళీ అందరు పెట్టారు. కేవీ ప్రతాప్, రఘునాథ్ రెడ్డి అందరు. ఇప్పుడు ఇంతమంది పెట్టారు, మరి బెల్లంపల్లి నుంచి ఎవరిది వేయండి చెప్పి. ఇగో బస్తీ రాజకీయాలు వేరు, సిటీ రాజకీయాలు వేరు. పని ఒకటే చెప్పి ఎవరిది వేయండి, ఎవరిది పోలేదు అని తప్పేస్తున్నారు. నేనేం చేసినా నాకున్న పరిచయాలతో ఏఐసిసి వాళ్ళతో మాట్లాడే చేసి నాకు ఏమైంది లింక్ దొరికింది. అడిగిన డబ్బులు ఏమైనా పెట్టుకుంటారా చెప్పండి. లాస్ట్ ఆ రోజు పోతున్నాయి ఫామ్స్. ప్రభాకర్ అన్న చేసిన చెప్తే ఏమైంది ప్రభాకర్ అన్న, లేదమ్మా ఓకే అన్నాడు. ఏమన్నా అంటే నేను హైదరాబాద్ రిటర్న్ అంటే ఇమీడియట్ నువ్వు మధ్యలో ఆగు నేను వస్తున్నా అని చెప్పి అందరి నుంచి పట్టుకొని హైదరాబాద్ పోయినాం. పట్టుకొని పోయి ఓకే వేసి ఆయన డీటెయిల్స్ అన్ని పంపి ఫార్వర్డ్ చేసినాం. ఇప్పుడు బెల్లంపల్లి నుంచి పోయిన పేరు ఏకైక పేరు ఎవరిది? ప్రభాకర్ అన్నయ్య మాత్రమే పంపించిన. ఇప్పుడు ఐదుగురు సురేఖమైన వాళ్ళందరితో పాటు ఇప్పుడు మనడు ఇప్పుడు ఎప్పుడు మా దీంట్లో కూడా వస్తారు టీవీలో. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ అప్లై చేసుకున్నారు ఎవరైనా మీ వాటిలో? ఇప్పుడు నిన్న ఇయ్యాల ఇందిరమ్మ ఇల్లు కాదు నేను అడిగే డబుల్ అయితే ఒక ఇద్దరిని పేదవాళ్ళు ప్లస్ డబ్బులు పెట్టుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఇద్దరిని చూడు, వాళ్ళకి వస్తుంది. 3 lakhs తీసుకుంటున్నారు. ఇచ్చిన వాళ్ళకి కన్ఫర్మ్ చేసి ఇస్తారు అంతే. వాటికి ఇద్దరికంటే ఎక్కువ అవకాశం లేదు. అప్లై చేసినాక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకో ప్లస్ ఈ జిరాక్స్ అన్ని తీసుకొని ఒక పేపర్ మీద వాళ్ళ పేరు, సెల్ నంబర్, వార్డ్ నంబర్, ఇదంతా మళ్ళీ ఎవరి హ్యాండ్ ఓవర్ అవుతుంది? ఇది నాకే తెచ్చేయాలి నువ్వు. సరే, ముందు డబ్బులు ఇచ్చుడా తర్వాత డబ్బులు ఇచ్చుడా? లేదు, వాళ్ళ లిస్టు కన్ఫర్మేషన్ అయినాకనే ఇచ్చుడు. వాళ్ళ పేరు వచ్చినాక మళ్ళీ మనం చెప్తాం కదా, అప్పుడు ఇవ్వాలి అంతే. ఏది ఉన్నాయో పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు తెలిస్తే పర్ఫెక్ట్ అవుతుంది ఏదైనా. అది ఏది ఇప్పుడు మనం అట్లా ఆలోచిస్తున్నాం. ఫ్రీగా ఎవడిస్తాడు? ఫ్రీగా ఓటేసిండా? ఫ్రీగా ఓటేసానంటే ఫ్రీగా ఓటేసిరని క్వశ్చన్ వేసినావు. 5 సంవత్సరాలు ఓడిపోయింది కాబట్టి అంత డబ్బులు పెట్టి గెలిచిండు మన సారు. గెలిచే సత్తా ఉంటే అన్ని డబ్బులు ఎందుకు పెడతాడు? మన ప్రయత్నం ఎప్పుడు ఆపదు. ఇప్పుడు డీసీసీ ఉన్నది, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ చైర్మన్ ఏదైతే ఉందా సురేఖమ్మ పోస్టు, అది మనకు వస్తుందా? రాదు. మరి ప్రయత్నాలు ఎందుకు చేస్తాను? చేసిర్రు. ఇప్పుడు ఎవరెవరు చేసిర్రు? బాబాయ్ చేసిండు, ఊరు బాబాయ్ చేసిండు, కార్కూర్ రామచంద్రన్న, అందరు పెట్టుకున్నారు, అవునా కదా? మళ్ళీ అందరు పెట్టారు. కేవీ ప్రతాప్. ప్రస్తుతం ఈ ఆడియో కాలే వైరల్ అవుతోంది. అసలు మంచిర్యాల జిల్లాలో ఏం జరుగుతోంది, ఎవరైనా యాక్షన్ తీసుకున్నారా, అసలు ఎవరైనా స్పందించారో ప్రస్తుతం పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జాయిన్ అవుతారు. చంద్రశేఖర్, ఏంటి అసలు మంచిర్యాలలో ఏం జరుగుతోంది? ఎన్ని డబుల్ బెడ్రూమ్లు బేరం పెట్టేస్తారు? అసలు ఏం చెప్తున్నారు అక్కడ స్థానికులు, ఏం చెప్తున్నారు, నాయకులు ఏం చెప్తున్నారు? ఓకే సతీష్, ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నాయకుల ఇద్దరి మధ్య సంభాషణ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన వ్యవహారాల్లో ఈ ఆడియో సంభాషణ అయితే దీంట్లో ఉన్నాయి. ప్రధానంగా దీనికి సంబంధించి 3 లక్షలు తోటి బేరం కుదిరిస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఇటు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు మధ్య సంభాషణ అయితే ఉంది. దీనికి సంబంధించిన వార్త ఇటు బెల్లంపల్లిలో చక్కర్లు కొట్టడంతో ఇది పెద్దగా వైరల్ అయింది. దీనికి సంబంధించి ఇటు నాయకులు ఇటు సోషల్ మీడియాలో రావడంతో ఇటు కాంగ్రెస్ నాయకులు దీనిపై చర్యలు తీసుకోవాలని ఇటు స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఈ సంభాషణ ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ, అదేవిధంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే వినోద్ దానికి సంబంధించి అప్పుడున్న ప్రచారం చేస్తూ అప్పుడు భారీగా డబ్బులు అందరికీ అప్పచెప్పడంతో ఎమ్మెల్యే గెలిచాడన్న సంభాషణ కూడా ఆడియోలో మనం విన్నాం. దానికి సంబంధించి అదే విధంగా ఈ మధ్య కాలంలో ఏదైతే డిసిసిల అధ్యక్ష పదవి కోసం దానికి సంబంధించిన కూడా సంభాషణ కూడా ఆడియోలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు కాంగ్రెస్ నాయకులు ఇట్లా సంభాషణ చేసుకోవడం, దీనిపై పెద్ద ఎత్తున చర్చలు అయితే మొదలయ్యాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యే దీనిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కార్యకర్తలకు మధ్య సంభాషణతో ఇటు కార్యకర్తలకు సమన్వయ లోపించిందని, అదేవిధంగా ఇటు క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని అయితే ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే కోరుతున్నారు. దీనిపైన ఇటు పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. ఏది ఏమైనా కూడా ఇటు డబ్బులు ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అన్న సంభాషణ మాత్రం చాలా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ముఖ్య నాయకులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు సమాచారం. ఏది ఏమైనా కూడా ఇటు కాంగ్రెస్ నాయకుల దీనిపై చర్యలు తీసుకోవాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో కష్టకాలం వచ్చే ప్రమాదం ఉందని
అటు కాంగ్రెస్ నాయకులు అయితే కోరుతున్నారు సతీష్. నిజంగా ఎవరైనా డబ్బులు అడిగారా? అక్కడ ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు కొంతమందికి ఇచ్చే ఉంటారు, కొన్ని ఇంకా ఇవ్వడానికి రెడీగా ఉండి ఉంటాయి. అసలు ఎవరితోటైనా ఈ డబ్బుల ప్రస్తావన వచ్చిందా? అంటే ఇప్పుడు ఏదైతే అక్కడ ఉన్న సంభాషణ జరిగిందో, ఇప్పుడు అక్కడ ఉన్న కౌన్సిలర్ తోటే ఒక కాంగ్రెస్ నాయకుడు అయితే దీనిపై సంభాషణ జరిగింది. దీనికి సంబంధించి 3 లక్షలు ఇప్పించండి, మీకు సంబంధించిన మీ ఏరియాలో మీకు సంబంధించిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అయితే అక్కడ సంభాషణలో క్లారిటీగా ఉంది. ఏది ఏమైనా కూడా ఇలాంటి సంభాషణ జరగడం వల్ల వాళ్ళు ఎవరైనా పేద మధ్యతరగతి కుటుంబీకులకు ఇట్లా డబ్బులు ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇస్తామనడం సరైనది కాదు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తేనే బాగుంటుందని అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.